గల్ఫ్ లో రోజు రోజుకి మరింత ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. తాజాగా బహ్రెయిన్ ఆయిల్ రిఫైనరీపై 75 మిసైళ్లు, 123 డ్రోన్లతో భారీ ఇరాన్ దాడి జరిగింది. దీంతో బహ్రెయిన్ పెట్రోలియం కంపెనీ రిఫైనరీలో మంటలు భారీగా వ్యాప్తించాయి. గల్ఫ్ లో రోజు రోజుకి మరింతగా ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. తాజాగా బహ్రెయిన్ ఆయిల్ రిఫైనరీపై 75 మిసైల్స్, 123 డ్రోన్లతో భారీ ఇరాన్ దాడి చేసింది. దీంతో బహ్రెయిన్ పెట్రోలియం కంపెనీ రిఫైనరీలో మంటలు భారీగా వ్యాప్తించాయి. గల్ఫ్ లో రోజు రోజుకి మరింతగా ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. తాజాగా బహ్రెయిన్ ఆయిల్ రిఫైనరీపై 75 మిసైల్స్, 123 డ్రోన్లతో భారీ ఇరాన్ దాడి చేసింది. దీంతో బహ్రెయిన్ పెట్రోలియం కంపెనీ రిఫైనరీలో మంటలు భారీగా వ్యాప్తించాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, బహ్రెయిన్ పెట్రోలియం కంపెనీ రిఫైనరీలో మంటలు భారీగా వ్యాప్తించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గంగోత్రి అయితే మొత్తంగా చూసుకుంటే కనుక అయితే యుద్ధం 7వ రోజుకు కూడా కంటిన్యూగా కొనసాగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా ఆ డ్రోన్లతోని మిసైళ్లతోని అయితే భీకర యుద్ధం అయితే కొనసాగుతుంది. ఇదే విధంగా అక్కడ ఉన్నటువంటి మొత్తంగా కూడా ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు భయాందోళనకు గురవుతున్నగా ఒక సమాచారం అయితే వస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక అయితే ఇరాన్ కు సంబంధించినటువంటి రాజధాని టెహరాన్ ప్రాంతం కూడా మొత్తంగా క్షిపణుల దాడులతో దద్దరిల్లిపోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఆ బీరూత్ ప్రాంతంలో కూడా ఆ క్షిపణులు డ్రోన్ల సహాయంతో విరుస్తపడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక అయితే అమెరికా చెందినటువంటి యుఎస్ కు చెందినటువంటి ఏవైతే చమురు నిక్షేపాలు ఉంటాయో వాటిని టార్గెట్ గా చేస్తూ మొత్తంగా ఇరాన్ దాడులకు తెగబడుతున్నట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. ఇటు ఇజ్రాయెల్ కు సంబంధించినటువంటి మొత్తంగా కూడా ఏవైతే చమురు సంస్థలు ఉన్నాయో వాటిని కూడా టార్గెట్ గా చేస్తూ అయితే భీకర దాడులు కొనసాగిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే మొత్తంగా కూడా చూసుకుంటే కనుక అయితే జరాంతగా మొత్తంగా కూడా చూసుకుంటే కనుక భూతల యుద్ధానికి కూడా ఇజ్రాయెల్ పాల్పడుతున్నట్టుగా కూడా తెలుస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాము. మొత్తంగా ఇప్పటికీ అక్కడ 1000 మందికి పైగా పౌరులు చనిపోయినట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. దీనికి అనుగుణంగానే గల్ఫ్ దేశాలలో ఉండేటటువంటి అమెరికా రాయబారి సంస్థలు కానీ, అమెరికాకు చెందినటువంటి సంస్థలు కానీ వాటిపైన కూడా దాడులు కొనసాగిస్తూ ఉన్న క్రమం చూస్తూ ఉన్నాం. ఇదే విధంగా చూసుకుంటే కనుక బార్ముకు చెందిన జలసంధి కూడా నిన్న ఒక కీలక ప్రకటన కూడా చేసింది. అయితే యుద్ధం ప్రారంభమైనటువంటి అయితే బార్ముజ్ జలసంధి ఏదైతే ఉంటుందో ఆ జలసంధిని మొత్తంగా కూడా మూసివేయడం జరిగింది. మూసివేసిన క్రమం లోపల అయితే అందరినీ ఇబ్బంది పెట్టే మొత్తంగా కూడా అన్ని దేశాలను ఇబ్బంది పెట్టే అవసరం మాకు లేదు అంటూనే ఒక ప్రకటన కూడా చేసింది. అదే విధంగా చూసుకుంటే కనుక అయితే ఈ యొక్క ఇజ్రాయెల్ కు చెందినటువంటి కానీ ఇటు మొత్తంగా కూడా అమెరికాకు చెందినటువంటి వాటిపైన కూడా ఆంక్షలను విధిస్తూ మిగతా దేశాలకు అక్కడి నుండి కూడా ఆ సరఫరకు ఎలాంటి ఇబ్బందులు ఉండవంటూ కూడా ఒక ప్రకటన చేసింది. మొత్తం ఏది ఏమైనా ఇప్పటికే మొత్తంగా కూడా డ్రోన్లు మిసైళ్లతో తెగబడుతున్నారు. ఒకవైపున మరొకసారి ఆ చర్చలకు అవకాశమే లేదు అంటూ కూడా అమెరికా అధ్యక్షుడు చెప్తున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. కాబట్టి ఏది ఏమైనా ఎంతకైనా కూడా అయితే యుద్ధానికి వెనకాడమంటూ కూడా అయితే ఇరాన్ చేస్తున్నటువంటి ప్రకటన చూస్తుంటే కనుక ఖచ్చితంగా ఇంతకు కోల్పోయిన తర్వాత కూడా అంతకింతకు ఖచ్చితంగా శత్రువులను వెంటాడుతామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.